వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన పాకిస్తాన్ కి భారత్ మరోసారి గట్టి హెచ్చరిక ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి వేదికగా మాట్లాడిన భారత ప్రతినిధులు సరిహద్దు దాటి ఉగ్రదాడులు చేయించడం ఇక సహించబోమని స్పష్టం చేశారు. భారత్ ని 1000 గాయాలతో రక్తం కార్చాలి అనే పాక్ పాత విధానం ఇక పని చేయదని భారత్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశం ప్రపంచానికి బోధనలు చేయడం హాస్యాస్పదమని మండిపడింది. జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు ఎన్నో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్రోత్సాహమే కారణమని భారత్ మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. పుల్వామా, ముంబై, పఠాన్కోట్ వంటి దాడుల వెనుక ఉన్న నెట్వర్క్లకు పాక్ నేతలే ఆశ్రయం కల్పించారని పేర్కొంది. ఉగ్రవాదులను ఆస్తులుగా చూసే విధానాన్ని వెంటనే ఆపాలని భారత్ డిమాండ్ చేసింది. లేదంటే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు పాక్ అసలు ముఖాన్ని గుర్తిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అరికట్టకుండా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే దేశాలకు ఇక అంతర్జాతీయ వేదికలపై చోటు లేదనే సందేశాన్ని భారత్ స్పష్టంగా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి విషయాన్ని కూడా నాంచుతూ ఉండే భారతదేశం ఈ రోజు ప్రతి విషయాన్ని ఎండగడుతూ అగ్రదేశాలు కూడా తమను తాము ప్రశ్నించుకునే విధంగా మారింది. ఏదేమైనా మేరా భారత్ మహాన్. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.